అందరికీ నమస్కారం. సో, ఆల్రెడీ ఒక టాపిక్ మనం డిస్కస్ చేసుకున్నాము. ఈరోజు అదే టాపిక్ రిలేటెడ్‌గానే ఒక మంచి టాపిక్ తీసుకొస్తున్నా. పేరెంట్స్ పిల్లలకి రెస్పెక్ట్ ఇవ్వాలా వద్దా? చాలా మంచి టాపిక్ యాక్చువల్‌గా ఇది. ఇదే క్వెషన్ మా పేరెంట్స్ అంటే నేను 2001 బోర్న్. ఆ టైంలో ఉన్న పేరెంట్స్‌ని ఎవరైనా అంటే మిలీనియర్ జనరేషన్ మాది. సో, ఆ జనరేషన్‌లో ఉన్న పిల్లల యొక్క పేరెంట్స్‌ని ఎవరిని అడిగినా వీళ్ళ కింద మేము రెస్పెక్ట్ ఇవ్వాలి అనే ఒక వర్డ్ వస్తుందన్నమాట. ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి అనే ముందు అసలు మీరెందుకు బేబీకి జన్మనిచ్చారనే పాయింట్ మీకు క్లారిటీ రావాలా. నేను ప్రతి ఒక్క పేరెంట్‌కి ఏమెందుకు వీళ్ళ మాట వినాలా? వీళ్ళ యొక్క ఇష్టాల్ని మేము ఎందుకు గౌరవించాలా? ఫస్ట్ వీళ్ళని ఎందుకు గౌరవించాలని అడిగే ప్రతి పేరెంట్‌కి ఐ హావ్ ఎ క్వెషన్. అసలు మీరెందుకు ఒక బేబీకి బర్త్ ఇచ్చారు? ఒక కరెక్ట్ రీజన్ చెప్పండి. ఏజ్ అయిపోతుంది పిల్లల్ని కనాలా. అది కరెక్ట్ రీజన్ కాదు. ఎందుకంటే మనకు దగ్గర దగ్గర 45 ఇయర్స్ వరకు కూడా బేబీకి బర్న్ ఇచ్చే ఒక ఆప్షన్ ఉంటుంది. చాలామంది రీసెంట్‌గా ఒకటి చూసాను నేను. 80 ఇయర్స్‌లోనో ఎక్కడో కూడా 60 ఇయర్స్ క్రాస్ అయ్యాక కూడా ఒక బేబీకి బర్న్ ఇచ్చారు ఒక పర్సన్. సో, ఏజ్ అయిపోవడం కాదు. ఇంకొక మాట వస్తుంది. ఏంటది? వయసు అయిపోయే కొద్దీ మనల్ని చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి. అంటే మీ యొక్క సెల్ఫిష్ రీజన్‌తో ఒక బేబీకి జన్మనిచ్చారు. యాక్సెప్ట్ చేయాల్సిందేగా. చాలామంది ఏమొస్తుంది, రేపు వయసులో ఉండేటప్పుడే పిల్లల్ని కనండి. రేపు వయసు అయిన తర్వాత చూసుకోవడానికి ఉంటారు. మీకు ఒక సెక్యూరిటీ లైక్ ఒక పెన్షన్ స్కీమో లేకపోతే ఒక సెక్యూరిటీ డిపాజిట్ లాగానే పిల్లల్ని కన్నారు. అది ఒక హ్యూమన్ లైఫ్ అది. పిల్లల్ని కనడం అంటే ఏదో బొమ్మను తెచ్చో, కుక్కని తెంచో పెంచుకోవడం కాదు. ఒక హ్యూమన్ లైఫ్ అది. ఒక లైఫ్‌ని మీ ఫ్యూచర్ డిపాజిట్ కోసం లేదంటే మీ సెక్యూరిటీ కోసం మీరు తెచ్చిపెట్టుకున్నారు. ఇది. లేదంటే సొసైటీ అడుగుతుంది అనేసేసి. హౌ హార్ష్! ఎవడికో సమాధానం చెప్పడం ఇష్టం లేక ఒక హ్యూమన్‌కి బర్త్ ఇచ్చి తన లైఫ్ మొత్తాన్ని నువ్వు తీసేసుకుంటున్నావా? ఒకసారి ఆలోచించండి. ఇదొక క్వెషన్. ఇంకో క్వెషన్ ఏంటంటే, ఇంట్లో అత్తమామలు ప్రెజర్ చేశారు, లేకపోతే ఇంట్లో బంధువులు రిపీటెడ్‌గా అడుగుతున్నారు అనే ఒక క్వెషన్. వాళ్ళు వీళ్ళు అడుగుతున్నారని చెప్పి ఒక మనిషికి జన్మనిచ్చి తన లైఫ్ మొత్తం నీ చేతిలో పెట్టుకోవడానికి నువ్వు ట్రై చేస్తున్నావు. ఇది నిజంగా కరెక్టా? అండ్ ఇవన్నీ పక్కన పెడితే పుట్టించడం తప్పు కాదు. ఇలాంటి రీజన్స్‌కి పుట్టించడం, ఆ ప్రెజర్ తట్టుకోలేక ఒక బేబీకి బోర్న్ ఇవ్వడం తప్పు కాదు. ఆ తర్వాత మీరెలా ట్రీట్ చేశారనేది పాయింట్ ఇక్కడ. ఫస్ట్‌ది ఏంటి అంటే, ఏ పేరెంట్ ముఖ్యంగా మా జనరేషన్స్‌కి మాకు పేరెంట్స్‌గా ఉన్న జనరేషన్స్‌కి ఎవ్వరికీ కూడా ఒక బేబీని ఒక హ్యూమన్‌లా ట్రీట్ చేయడం తెలీదు. వాడు జస్ట్ ఒక పిల్లాడు. మేము తయారు చేసిన ఒక పిల్లాడు. నేను కనాను, నేను పెంచాను, నేను ఫుడ్ పెడుతున్నాను. అఫ్‌కోర్స్ మీరు అవన్నీ చేస్తున్నారు. బట్ దానికి మీరు వాళ్ళ లైఫ్ మొత్తాన్ని కంట్రోల్ చేయాలి అనే ఒక థాట్‌కి అస్సలు ఎక్కడ కూడా ఒప్పుకోరనమాట. ఇది యాక్సెప్టబుల్ కాదు. ఎందుకు అంటే మీరు ఒక హ్యూమన్‌లా మీరు పుట్టి పెరిగారు. మీ లైఫ్ ఒకరు కంట్రోల్ చేశారు అని చెప్పి, మేము తీసుకున్న అదే ట్రోమా లైఫ్ మా పిల్లలకి మేము ఇవ్వాలి. అదేమన్నా ఆస్తులా, అంతస్తులా? పాస్ చేయడానికి. అప్పులన్నా పాస్ చేయొచ్చండి. ఇది పాస్ చేయకూడదు. ఒకసారి ఆలోచించండి మీరే. ఎందుకు మీరు పిల్లలకి రెస్పెక్ట్ ఇవ్వకూడదు? నిజం చెప్పాలంటే ఆ పిల్లల్ని కనింది మీ స్వార్థం కోసం మీరు కన్నారు. ఇది యాక్సెప్ట్ చేయాల్సిన ట్రూత్. నేను ఎన్ని సార్లైనా చెప్తాను. ఈ జనరేషన్‌లో ఉన్న 95% నేను ఆ 4% ఎందుకంటే చాలామంది నేను చూసాను. చాలా అంటే చాలా ప్రేమగా చూసుకుంటారు. పిల్లల మీద ప్రేమతో కన్నవాళ్ళు వాళ్ళు. ఎలాంటి రీజన్స్ లేకుండా పిల్లలు కావాలి అని ప్రేమతో కన్న పేరెంట్స్ ఉన్నారు. నేను ఒప్పుకుంటా. కాబట్టే వాళ్ళ పిల్లల్ని మర్యాద ఇస్తారు, గౌరవం ఇస్తారు, వాళ్ళ ఒపీనియన్స్‌కి వాల్యూ ఇస్తారు. వాళ్ళు ఏదైనా చాయిస్ వాళ్ళకివ్వాల్సిన చాయిసెస్ వాళ్ళకిస్తారు. కంప్లీట్ లైఫ్ అథారిటీ ఆ పిల్లల చేతుల్లోనే వాళ్ళ అథారిటీ ఉంటుందన్నమాట. కానీ 90%, 95% ఆఫ్ పేరెంట్స్ మిమ్మల్ని మేము కన్నాము. మీ లైఫ్‌లో ప్రతి డెసిషన్ అది పెళ్లి కావచ్చు, స్టడీస్ కావచ్చు, నీ ఫ్యూచర్ కావచ్చు, ఎవ్రీథింగ్. కొన్ని సందర్భాల్లో ఫుడ్ కూడా పేరెంట్సే డిసైడ్ చేస్తున్నారు. హౌ హార్ష్! ఎంత హార్బుల్ అండి ఇది. మీకు అర్థమవుతుందా? ఒక మనిషిని సోషల్ రీజన్స్ వల్ల కానీ, మీ పర్సనల్ రీజన్స్ కాదు, ప్రేమతో కాదు, ఒక సొసైటీ అడిగే క్వెషన్స్‌కి లేదంటే చుట్టుపక్కల వాళ్ళు అడిగే క్వెషన్‌కి లేకపోతే ఫ్యూచర్ ప్లానింగ్‌కి మీరు ఒక మనిషిని కని, ఆ పర్సన్ యొక్క కంప్లీట్ లైఫ్‌ని మీ చేతిలో పెట్టుకుంటున్నారు. ఇక్కడ మనకు కొన్ని పాయింట్స్ వస్తాయన్నమాట. నేను చెప్తాను, నాకు బాగా గుర్తుంటాయి ఇలాంటి పాయింట్స్. సో, ఇక్కడేంటంటే చాలామంది పేరెంట్స్ పిల్లలంటే రాముడిలాగా ఉండాలి. ఆఫ్‌కోర్స్ రాములు వారిలాగా ఉంటారు. ప్రతి ఒక్క పిల్లాడు వాళ్ళ పేరెంట్స్ కానీ దశరథ మహారాజు లాంటి పేరెంట్స్ లాగా లేదంటే ఫాదరో, మదరో ఉండుంటే ఖచ్చితంగా శ్రీరామచంద్ర స్వామిలాగా ప్రతి పిల్లవాడు ఉంటారు. ఆఫ్‌కోర్స్ పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు సాక్షాత్ దైవ స్వరూపాలు అంటుంటారు కదా! సో, ఎందుకు పెద్దయ్యే కొద్దీ మారిపోతూ ఉంటారంటే, మీరొక పాయింట్ మర్చిపోతున్నారు. శ్రీరాములు వారు కైకమ్మ వచ్చి దశరథ మహారాజు గారిని నా కొడుకుని రాజుని చెయ్యాలి, రాముడిని అడవులకు పంపించాలి అన్నప్పుడు ఆయన ఒకే ఒక మాట అన్నారు. రామ, నేను మీ అమ్మకి ఎదురు చెప్పే సిచ్యువేషన్‌లో లేను, వరం ఇచ్చేసాను నేను. నువ్వు నా మీద యుద్ధం ప్రకటించు. నా మీద యుద్ధం ప్రకటించి నన్ను ఓడించి నన్ను కారాగారంలో పెట్టి నువ్వు రాజ్యం ఏలుకో అనేసి అన్నారు.
అలాంటి పేరెంట్స్ ఉంటే ఆటోమేటిక్గా ప్రతి ఒక్క బాలుడు అక్కడ తన లైఫ్ మొత్తాన్ని సాక్రిఫైస్ చేసి దశరథ మహారాజు గారు శ్రీరాముల వారిని రాజ్యం ఏలుకోమనేసి అన్నారు. అంత అన్కండిషనల్ లవ్ మీరు ఇవ్వగలిగితే మీ పిల్లలు కూడా అఫ్కోర్స్ శ్రీరామచంద్ర స్వామి లాగానే తయారవుతారు, లేదంటే ఏ కంసుల్లాగానే తయారవుతారండి. ఇక్కడ మన పేరెంటింగ్ పోర్షన్ 95% నుంచి 99% వరకు ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సమ్ కేసెస్ 70-80% ఉంటుంది. అసలుకే లేదంటే ఒప్పుకోను అనమాట. శ్రీరామచంద్రుడు కావచ్చు, శ్రీకృష్ణుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళంతా ఎందుకు వచ్చి దేవకి వసుదేవుల కడుపులోనే పుట్టాడు శ్రీకృష్ణుడు, దశరథ మహారాజ స్వామి కడుపులోనే పుట్టారు రాముడు. ఎందుకు అంటే వాళ్ళు అన్కండిషనల్గా ప్రేమిస్తారు. ఏ కంసుడు కడుపులోనే పోయి పుట్టలేదు, ఏ రావణాసుడి కడుపులోనే పోయి పుట్టలేదు. ఎందుకంటే పేరెంటింగ్ ఆయన క్లారిటీ ఉంది. ఎలాంటి పేరెంట్ ఉంటే మనం ఒక మంచి కిడ్గా పెరుగుతామన్న క్లారిటీ ఆయనకు ఉంది. సో మనం దశరథ మహారాజు లేకపోతే దేవకి వసుదేవులు అయితే మాత్రమే పిల్లలు రాముడు, కృష్ణుడు, శివుడు, ఇంకా కొంతమంది పేర్లు చెప్తారుగా అలా ఉంటారన్నమాట. లేకపోతే మన పిల్లాడు ప్రహ్లాదుడైనా మనం హిరణ్యకశిపుడిలాగా ఉన్నాం అనుకోండి, దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడన్నమాట. సో మీరు దేవుడి మీద, పురాణాల మీద, మన యొక్క హిస్టరీ మీద, మైథాలజీ మీద వేయకండి. ఎందుకంటే పేరెంట్ అనే పర్సనే కంప్లీట్ ఒక వైట్ పేపర్ లాంటి ఒక పిల్లాడిని ఒక ఫుల్ బుక్లో రెడీ చేస్తారు. సో మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి. మేము మర్యాద ఇవ్వము అంటే వాళ్ళు ఇవ్వరు. ఎందుకు ఇవ్వకూడదని మీరు క్వశ్చన్ చేసుకోండి. రేపు వాళ్ళు మీరు క్వశ్చన్ చేసానికి మీకు రైట్స్ ఉంటాయి, ఎందుకు ఇవ్వట్లేదు మర్యాద అనేసి. మాకు నచ్చినట్టు మేము తిరుగుతాం, మాకు నచ్చినట్టు మేము ఉంటాం, మేము ఇష్టం వచ్చినట్టు కొడతాం, మేము ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తాం, మీ ఇష్టాలకు మేము విలువ ఇవ్వము అంటే పిల్లలు కూడా రేపు అలానే బిహేవ్ చేస్తారు. ఫస్ట్ మీరు క్వశ్చన్ చేసుకోండి. ఏ పిల్లాడైనా మిమ్మల్ని చూసే పెరుగుతాడు. మీరు ఒక టాక్సిక్ ఎన్విరాన్మెంట్లో వాడిని పెంచితే వాడు పెద్దయ్యాక టాక్సిక్ బిహేవియరే అంటారు. మీరు రెస్పెక్ట్ ఇచ్చి పెంచితే రేపు వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వకూడదు అన్న క్వశ్చన్ మీరు వేసుకోండి. వాళ్ళ పిల్లలు మీరు మీ యొక్క పర్సనల్ రీజన్స్ కోసం మీరు వాళ్ళకి బర్త్ ఇచ్చారు, అంతేగాని వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడగలేదు. మాకు బర్త్ ఇవ్వమని చెప్పి ఏ పిల్లవాడు వచ్చి మీ కడుపులోనే మేము పుట్టాలి లేకపోతే మీ లైఫ్లో మేము ఉండాలి అని ఏ బేబీ వచ్చి అడగలేదు. ఇట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్. సోషల్ రీజన్స్ వల్లనో లేకపోతే సోషల్ ప్రెజర్ వల్లనో, ఫ్యామిలీ ప్రెజర్ వల్ల మీరు ఒక బేబీకి బర్త్ ఇచ్చారు అంతే. ఈ విషయం మైండ్లో పెట్టుకుంటే మీకు కొంచెం క్లారిటీ రావచ్చు. ఇట్స్ అ హార్ష్ ట్రూత్. దేవుళ్ళ లాంటి పిల్లలు కావాలి అంటే మీరు కూడా ఒక దేవుళ్ళ బిహేవ్ చేయాల. దేవకి వసుదేవుల్లాగానో, యశోదమ్మ లాగానో, లేకపోతే దశరథ మహారాజు లాగానో ఎలాగోలాగా బిహేవ్ చేస్తే పిల్లలు అలానే ఉంటారన్నమాట. మర్యాద కావాలి అంటే ఫస్ట్ మనం ఇవ్వాలి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఇంత వయసు వచ్చిన మీకే క్లారిటీ లేదు. మర్యాద ఇస్తేనే మర్యాద తీసుకోగలుగుతాను క్లారిటీ లేకపోతే వాడు పసిపిల్లవాడు, మిమ్మల్ని చూస్తే పెరిగినవాడు, రేపు మీకు ఎందుకు మర్యాద ఇస్తాడు? సో పిల్లలకి ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలో మీకు పాటికి అర్థమై ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు బిహేవ్ చేస్తున్నారు, ఎవరో చెప్పారు ఎవరో చేశారని చెప్పి మీ యొక్క పర్సనాలిటీని మీరు ఎందుకు వదులుకొని మీ పిల్లల దగ్గర మీరు ఎందుకు విలన్ అవుతున్నారు, మీ పిల్లల్ని ఎందుకు మీరు బ్యాలెన్స్ చేస్తున్నారు, ఒక్కసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.